ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలకపక్షం పూర్తిగా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉంటే, మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు కక్షపూరిత రాజకీయాల్లో భాగమైన వాళ్ళందరికీ సినిమా చూపిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తీసుకొని రావడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద ఈ రాజకీయాలన్నీ కూడా నీలినీడలకు అమ్ముకునేలా చేస్తూ ఉన్నాయి. నో డౌట్ ఇన్ దట్. ప్రస్తుత పాలకులు పూర్తి కక్షపూరితం. ఎవరిని అరెస్ట్ చేయడం, అరెస్ట్ కాదు ఎత్తుకెళ్ళడం, గంజాయి కేసులని పిచ్చి పిచ్చిగా వరుస పెట్టి సంబంధం లేని వాటిలన్నీ కేసులని పెట్టేసి రకరకాలుగా పీడించి హింసిస్తున్నారు. అది వేరే విషయం. దీనివల్ల వాళ్ళకి అంత ఏమీ మానసిక ఆనందం కలుగుతుందో తెలియడం లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, అటు సైడ్ వాళ్ళు అట్లా ప్రవర్తించారు, ఇట్లా ప్రవర్తించారు, అట్లా అన్నారని చెప్పి అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇంత అసలు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ ఇంతగానో కేసులు అంతకుముందు ఎక్కడున్నాయి? లేవు. అసలు ఇప్పుడు ఏంటి ఇదంతా? రాజకీయ కక్షకైతే నెలవైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎప్పుడో తమిళనాడులో అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, తమిళనాడులో అని చెప్పి చెబుతూ ఉంటే వినేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం ద్వారా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లకు 10 సినిమా చూపెడతామని చెప్పడం ద్వారా ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే మా మీద కక్ష సాధిస్తున్నారో దాన్ని మేము కౌంటర్ చేసుకునే క్రమంలో అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్ చేస్తామంటే కాల్చిపడేయడం అని కాదు. ఎన్కౌంటర్ చేస్తామంటే మా మీద బాణాలు ఎక్కువ పెట్టిన వాళ్ళ మీద 10 తిరిగి బాణాలు పేలుతాయి, బాణాలు గుచ్చుకుంటాయి అని అన్ని గడి. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెబుతూ వస్తూనే ఉన్నారు, విష బీజాలు నాటుతున్నారు ఆపేయండి, విష బీజాలు నాటుతున్నారు ఆపేయండి, మీరు ఆపకపోతే అవి మహావృక్షాలు అవుతాయి, ఆ మహావృక్షమై మిమ్మల్ని మింగేస్తాయి అని. ఒకవేళ నెక్స్ట్ కనుక అధికారం చేంజ్ అయింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అన్నట్లు వాళ్ళే అధికారంలోకి వచ్చారనుకోండి, మరి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, నిబంధనల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిజిటల్ బుక్లోకి ఎక్కేసింటారు. నెక్స్ట్ లాంచ్ చేశారు కదా యాప్, అందులోకి ఎక్కేసింటారు. అండ్ వాళ్ళ మీద విచారణ కోసం ప్రత్యేక టీంలే నియమిస్తామని చెప్పారు ఆయన జగన్ గారు. మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంలే నియమిస్తాము అని. ఇంకెక్కడికి వెళ్తున్నాయో చూడండి. ఇప్పుడు అధికారంలో ఉంది కదా, పోలీసులు మనం ఏం చెబితే అది తింటున్నారు కదా అని చెప్పి విచ్చలవిడితనం ఖచ్చితంగా ఉంది. రేపు అధికారంలోకి వస్తే ఇప్పుడు విచ్చలవిడితనం వల్ల చేసిన వాళ్ళందరూ బాధితులు అవుతారు. అప్పుడు గోల పెట్టినాక మద్దతుగా దక్కదు వీళ్ళకు. ఏమని గోల పెడతారు? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? అధికారం ఇంత 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి అధికారంలో ఉంది అంటే ప్రజలకు ఏం మంచి చేయాలో ఆలోచించుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రజలకు ఏం మంచి చేయాలి, వాళ్ళను ఏ విధంగా నమ్మకాన్ని చూరగొనాలి అన్న విధంగా ఉండాలి. కానీ అటువంటి ఏం కనిపిస్తలేవు. ఎదుటోళ్ళు వాళ్ళు ఉండదు, వీళ్ళు ఉండదు, ఆ పార్టీ ఉండదు, ఈ పార్టీ ఉండదు, భూస్థాపితం అవ్వాలి, వీళ్ళు మాత్రమే ఉండడానికి ఇది ఏమైనా నియంత్రితమా? ఒకరు పోతే ఇంకొకరు వస్తుంది అటువైపు నుంచి. ఆయన ఒక పార్టీని లేకుండా ఎవరూ చేయలేరు. అవన్నీ పగటికలలే. అంటే ఏదో ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఇట్లాంటివన్నీ కూడా పాలకులు చిన్నవన్నీ పట్టించుకుంటూ పోతే అదేమన్నా సాధ్యమవుతుందా? ఎందుకు ఇదంతా? ఇప్పుడు వీళ్ళందరూ అడ్డదిడ్డమైన కేసులు, అరెస్టులు, నిర్బంధాలని పోలీసులు వత్తాసు పలుకుంటూ, కొన్ని చోట్ల మరికొన్ని విషయాల్లో అధికారులు వత్తాసు పలుకుతూ రకరకాలుగా వీళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్లకి ఎక్కిస్తున్నారట వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నా రెడ్ బుక్కి డిజిటల్ బుక్కి తేడా ఉంది. రెడ్ బుక్ అనేది స్వయాన లోకేష్ గారు రాసుకున్నారు. రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది కలగడానికి కారణమైన వాళ్ళ పేర్లని రాసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసిన డిజిటల్ బుక్ డిఫరెంట్. ఎవరైతే బాధితులుగా మిగులుతూ ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళు రాస్తున్నారు అందులో పేర్లు. వైసీపీ రాయట్లే. ఎవరైతే బాధితులుగా మిగులుతూ ఉన్నారో వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు. ఎవరి వల్ల వీళ్ళు బాధితులుగా మారుతున్నారు, ఎవరి వల్ల వీళ్ళు హింసకు గురవుతున్నారు, ఎవరి వల్ల వీళ్ళు నిర్బంధానికి గురవుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎక్కిస్తున్నారు. రేపు అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు విశృంఖలత్వం ప్రదర్శిస్తున్న వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రోజు కాకుండా 2 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు ఏదో ఒక రోజు అయితే వీళ్ళు బాధ్యత వహించాల్సిందే కదా. అందుకని ఎప్పుడైనా
ప్రజాస్వామ్య చట్ట పరిధిలో ఏ వ్యవస్థ అయినా పనిచేయాలి. అధికారం ఉంది, ఇష్టరీతిన ప్రవర్తిస్తాం, విచ్చలవిడిగా ఏందేందో రకరకాల పిచ్చి పిచ్చి కేసులు పెడతాం, నిర్బంధిస్తాం. మనకేం మనల్ని అడ్డుకునేది ఎవరు, మనల్ని ఆపేది ఎవరు అని చెప్పి విశృంఖలతను ప్రదర్శిస్తే ఎన్ని రోజులు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్లో ఏమేమి పేర్లు ఎక్కుతున్నాయో, ఎవరెవరు ఏ మూల నుంచి ఎక్కిస్తున్నారో డేటా, అందరి వివరాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. అధికారంలోకి వస్తే ప్రత్యేక కమిటీలు అనేవి వేసి, ప్రత్యేక విచారణ సంస్థలు వేసి వాళ్ళ మీద మొదలవుతుందట. అంతే, ఇంకా ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ రెడీ అయిపోయినట్లుంది. ఇంక ఏం చేస్తాం?